క్రూరత్వం, స్నేహం, మనిషి, కుక్క వీటిలో క్రూరత్వం ఎవరికి ఉంటుందంటే మనిషికే అని టక్కున చెప్తారు అందరూ. ఖచ్చితంగా అదే జరిగింది హైదరాబాద్లో. స్నేహం తప్ప మరేమీ ఎరుగని పెట్ బోడుపలకు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. అన్ని వేళలా ప్రేమను పంచడం, స్నేహంగా మెలగడం మనుషులకు చేతగాని పని. కానీ పెంపుడు జంతువులు మాత్రం యజమానికి ప్రేమను మాత్రమే పంచుతాయి. Roll. Good boy. Left hand. Right hand. Right hand. Good boy. High five. 10. Good boy. Namaste, madam. Good boy. ఇంట్లో కుక్కుంటే అంతా సరదానే, సంతోషమే. ఎంతటి టెన్షన్లో ఉన్నా దాన్ని చూడగానే అదో రిలీఫ్. యజమాని పెట్టే కొద్దిపాటి ఆహారాన్ని తీసుకొని అనంతమైన ప్రేమను పంచడం కుక్కలకే సాధ్యమంటుంటారు. స్నేహంగా ఉండే కుక్కను విడిచి వెళ్లాలంటే చాలా మందికి మనసొప్పదు. మనం లేకుంటే దాని బాగోగుల్ని ఎవరు చూస్తారు? అందుకే సిటీలో ఉండే చాలా మంది పెట్ డాగ్స్ ను సంరక్షణ కేంద్రంలో అప్పగించి వెళ్తారు. వాళ్ళైతే టైంకు ఆహారం అందించి ప్రేమగా చూసుకుంటారని అనుకుంటారు. అలాగే తన ఊరెళ్లే పనుండడంతో తన పెంపుడు కుక్కను బోడుపల్లో ఉన్న ఓ ప్రైవేట్ సంరక్షణ కేంద్రానికి అప్పగించాడు కుషాయిగూడకు చెందిన సాయి కిరణ్. సంరక్షణ కేంద్రం నిర్వహిస్తున్న విద్యాసాగర్ కు కొంత డబ్బు కూడా అడ్వాన్స్ గా చెల్లించాడు. తీరా ఊరెళ్ళొచ్చేసరికి పెంపుడు కుక్క చనిపోయిందని చెప్పడంతో షాక్ కు గురయ్యాడు సాయి కిరణ్. ఆరోగ్యంగా ఆడుతూ గెంతులేస్తూ అల్లరి చేసే తన పెట్ డాగ్ హఠాత్తుగా ఎలా చనిపోయింది? ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా కుక్కలు చనిపోతాయా? డాక్టర్లు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. అతని డాగ్ బోర్డింగ్కి వెళ్ళే ముందు ఫస్ట్ థింగ్ కెనల్ రిజిస్టర్డా నాన్ రిజిస్టర్డా చూసుకోవాలి. కెనల్ ఓనర్ హీస్ ట్రైన్డ్ ఆన్ అన్ట్రైన్డా చూసుకోవాలి. బోర్డింగ్ చేసే ముందు ఫస్ట్ వెటర్నరీని కన్సల్ట్ అవ్వాలి. లైక్ మా డాగ్ని మేము బోర్డ్ చేస్తున్నాము, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ నాట్ గుడ్ అని అడగాలి. డాక్టర్తో డివార్మింగ్ అండ్ వ్యాక్సినేషన్ లైక్ 71 రేబీస్ రెగ్యులర్గా ఉన్నాయా లేదా చూపించిన తర్వాత డాక్టర్ ఓకే చెప్పిన తర్వాత అండ్ దే హావ్ టు షిఫ్ట్ ఇన్ టు ద బోర్డింగ్ సెంటర్. తాను అప్పగించినప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్న కుక్క 3 రోజుల్లో ఎలా చనిపోయిందని సంరక్షణ కేంద్రం యజమాని విద్యాసాగర్ ను నిలదీశాడు సాయి కిరణ్. దీనిపై విద్యాసాగర్ పొగరుగా సమాధానం చెప్పాడు. కనీసం తన పెట్ డాగ్ డెడ్ బాడీ అయినా చూపించాలని కోరాడు. అయినా సరైన సమాధానం ఇవ్వలేదు విద్యాసాగర్. ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరించాడు. దీంతో సిఎస్సి అనే స్వచ్ఛంద సంస్థను సంప్రదించి విషయమంతా చెప్పాడు. రంగంలోకి దిగిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అసలు విషయాన్ని బయటపెట్టారు. కుక్కల సంరక్షణ కేంద్రం నిర్వహిస్తున్న విద్యాసాగర్ డాగ్స్ ను తరచూ కొడుతూ ఆహారం కూడా సరిగా పెట్టడని తెలిపారు. కొన్ని సమయాల్లో వాటిని అమాంతం పైకెత్తి నేలకేసి కొడతాడని కూడా స్థానికుల ద్వారా బయటపడింది. మూగ జీవాల ప్రాణాలతో చెలగాటం ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో కుక్కలతో చెలగాటం ఆడుతూ ఇక్కడ బోడుప్పల్లో ఇక్కడ కెనల్ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ ఉన్న దాదాపు పదుల సంఖ్యలో ఉన్నటువంటి కుక్కలతో ఇక్కడ అక్రమ దందా నడిపిస్తున్నారు. సిఎస్ఏ కంపాషనెట్ సొసైటీ ఫర్ యానిమల్స్ ప్రవళిక గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి మేడం. ఇన్వెస్టిగేషన్లో మనకి చాలా విషయాలు బయటపడింది. ఎందుకంటే ఈ కెనల్ అనేది అసలు రిజిస్ట్రేషన్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనీసం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు బిజినెస్ రిజిస్ట్రేషన్ కూడా అవ్వలేదు. అంత పెద్ద కుక్క రాట్ వీలర్కి చాలా స్పేస్ అవసరం. దే నీడ్ అ లాట్ ఆఫ్ గుడ్ ఎక్సర్సైజ్. మీరు ఆ కేజ్లో మళ్ళీ డాగ్ని కట్టేసి ఉన్నారు. సో ఇది ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ క్రూయల్టీ అండి. జంతువులు మాట్లాడలేవు, ఈ డాగ్స్కి తెలియదు ఇవన్నీ. సో ఇటువంటి వాళ్ళ చేతుల్లో ఇవి ఉండడం, వీటిని ఫోర్స్ బ్రెడ్ కూడా చేస్తారు. మనకి ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో విద్యాసాగర్ అనే అబ్బాయి, అతను బ్రీడర్. అతను రిజిస్ట్రేషన్ లైసెన్సులు లేని ఇల్లీగల్ బ్రీడర్. మనకి ఇతని దగ్గర కెనల్లో కుక్కలు పెట్టిన వాళ్ళు చాలా కుక్కలు క్రిటికల్ కండిషన్లో చనిపోయినాయి అంట పాస్ట్లో. మనకి ఇన్వెస్టిగేషన్లో బయట తెలుస్తున్నాయి ఇవన్నీ. దీనిపై మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు సాయి కిరణ్. నిందితుడు విద్యాసాగర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు. డాగు వితిన్ 2 డేస్లో అది ఇల్ హెల్త్ అయి చనిపోయిందని చెప్పేసి క్రూయల్టీ కింద ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి బాధ్యులైనటువంటి విద్యాసాగర్ గారిని కస్టడీలోకి తీసుకున్నాం. ప్లస్ అతన్ని రిమాండ్ కూడా చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీని మీద ఇంకా ఫర్దర్గా వేరే ఎనీ యాంగిల్ ఉన్నా ఆల్ యాంగిల్స్లో ఇన్వెస్టిగేషన్ చేసేసి ఫర్దర్ ప్రోగ్రెస్ చూస్తాం. చూశారుగా, ప్రాణంలా పెంచుకునే పెట్స్ ను సంరక్షణ కేంద్రంలో అప్పగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏమో అందరూ మంచివాళ్లే ఉండరుగా. ఈ విద్యాసాగర్ లాంటి క్రూరులకు మాత్రం అమాయకపు ప్రాణాల్ని అప్పగించొద్దని పోలీసులు సూచిస్తున్నారు.